తొలి ఏకాదశి రోజు ఈ 2 పనులు చేస్తే మంచిదని మీకు తెలుసా? జూలై 25 తొలి ఏకాదశి శనివారం వచ్చింది. విష్ణువుకి చాలా విశేషమైన రోజు. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవసైన ఏకాదశి అంటారు. ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు ఇంట్లోనే పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణువుని అలంకరించుకొని 21 ఏలకలు నీటిలో నానపెట్టి పసుపు దారానికి గుచ్చుకొని విష్ణువుకి అలంకరించుకోవాలి. తరువాత పిండి దీపాలు వెలిగించుకోవాలి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ. విష్ణువుకు తులసి దళాలు సమర్పించాలి. వడపప్పు పానకం ప్రసాదంగా సమర్పించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి పాలు పండ్లు మాత్రం తీసుకోవచ్చు. ఎలాంటి దోషం లేదు. ఆ రోజంతా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. కనీసం 108 సార్లైనా జపించాలి. ఆ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సాయంత్రం వేళ విష్ణు ఆలయాన్ని సందర్శించుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు లభిస్తాయి. మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ నారాయణుడు మీ అందరిపైన అనుగ్రహం చూపించాలని కోరుకుంటూ మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.